నన్ను బాధితుడిగా చూడకండి, నన్ను బాధితుడిగా చూడకండి. నేనొక అమరుణ్ణి, ఒక పోరాట యోధుని. మీకు చేతనైతే నేను చనిపోతే నది రోడ్డు మీద తగలబెట్టండి. ఎందుకంటే నాకు జరిగిన విషయాలతో చిన్నగా ప్రశాంతంగా చెప్తున్నాను. సో గత 2.5 సంవత్సరం క్రితము నవంబర్ 18-19 తారీఖులో చంద్రబాబు గారు ఒక వీడియో చూస్తుంటే మా పిల్లల పెన్షన్ 2 రోజుల ముందు బోర్డు నేర్చాడు. ఇంద్రబాబు నేర్పిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఏందని నేను ఆలోచించాను. 4 నిమిషాలు చూసిన తర్వాత మళ్ళీ వెనక్కిపోయారు. ఏం జరిగిందని ఒక కొంతమంది వరవలు, రౌడీలు, గుండాలు వైసీపీలో వాళ్ళ సతీమణి గారిని దూషించారు. అప్పుడే డిసైడ్ అయ్యా ఈ పార్టీని ప్రక్షాళన చేయాలా లేదంటే మనం బయటకు వెళ్ళిపోవాలా. దానికి ఆలోచించా 15 రోజులు ప్రాక్టీస్ చేశా ఏం మాట్లాడాలని. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారిది ఈ ఒంగోలు డాను కమలాసం ఆస్య గొండాల బాలనే శ్రీనివాసరెడ్డి బర్త్డే అని మా ఇంటి దగ్గర ఫంక్షన్ ఏర్పాటు చేసి దాదాపు 150,000 రూపాయలు మా సొంత నీళ్ళతో కొంతమంది అతిథులను పిలిచి ఏర్పాటు చేశాను. అక్కడ నేను కొన్ని సలహాలు సూచనలు కొన్ని ఘాటుగా ఇచ్చా. పార్టీ బాగుపడాలి, ముందుకు పోవాలి. కానీ వాళ్ళు నిధులు తీస్తున్నారు. మా ఇంటి మీదకి 5,000 రూపాయలు పెట్టారు. నేను బయటికి నిధుల మీద చూస్తాను. మా పిల్లలు రాజు చేశారు, పొలాలు జిల్లావారు, మా నాన్న బయటిచ్చారు, మా పిల్లలు సంతోషం వెళ్ళిపోయారు. తర్వాత రోజు నేను ప్రతి ఒక్క ఛానల్ కానీ టీవీ కానీ నాయకులు భయపడి గుంటూరు రాజాను భయపడలా. నన్ను కన్న బిడ్డ మా కొడుకు, నన్ను కన్న బిడ్డ మా నాన్న, నాకు పుట్టిన బిడ్డ మా కొడుకు ఇద్దరు వచ్చి బ్యాగ్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఊరు రా అన్నారు. వాళ్ళు విజయవాడ అంటే వాళ్ళు ఎక్కడ ఇచ్చేసి గుంటూరు రాజు. అక్కడ నా నెట్ పని చేయకపోతే సెల్లు పని లేకపోతే నా నెట్లో అన్ని చూస్తాను. అక్కడ ఒక BSP సహకారంతో 2-3 CE సహకారంతో 10 మంది రెడీలు వచ్చారు. వాళ్ళు కొడుకుంటే నేను తీసాను. మన పిలిచే కదా మన తమ్ముళ్ళే కదా అనుకున్నాను. నేను అక్కడ సీని మారింది, ఏం జరిగింది నేను చూశాను. చాలా దారుణంగా మా అమ్మను అవమానించాడు, చాలా మందిని తిట్టారు, నా పిల్లల్ని కూడా తిట్టారు. బాధపడ్డా, చాలా బాధపడ్డా. తర్వాత నన్ను కూర్చోబెట్టి ఈ విధంగా కూర్చోబెట్టారు, దండం పెట్టించారు. అది న్యాయమా? ఇలా అయిపోయింది. మనం పుష్పాలు ఒక పేట మీద కట్టబెట్టినప్పుడు మిస్ అయిన తర్వాత నానవచ్చు. నేను బాధపడ్డా నీకు దానం పెడతాను బయటకు వచ్చాను. తర్వాత కూడా కారులో తీసుకెళ్ళి ఇంటికి ఎక్కడ మా ఇంట్లో వాళ్ళకన్నా మా ఫ్రెండ్స్ కానీ నాయకులు కానీ తెలియదు. కారులో నన్ను కూర్చోబెట్టి కిడ్నాప్ చేస్తున్నా, చంపేస్తున్నారా అని చెప్పారు. సరే ఏ జరిగింది, మనం దేవుళ్ళు అనుకున్నామని కారులో కూర్చున్నప్పుడు నా చేత ఫోన్ చేయించారు. అక్కడ కొద్దిగా చిన్నగా దెబ్బలు కొట్టు. ఇంత మటుకు ఎవరికి తెలియదు కారులో జరిగిన సంఘటన. ఎంత నీచంగా మాట్లాడాడు అంటే నాతో 25 సంవత్సరాల సాన్నిధ్యం. వాళ్ళ ఇంట్లో మేమున్నా, మా ఇంట్లో ఎవరన్నా ఉన్నాడు. అటువంటి ఎదవ నేను ఎక్కడ చాలా నీచంగా మాట్లాడి మమ్మల్ని చాలా బూతులు తిట్టి సారీ చెప్పించుకొని బతుకుతానంటే వదిలిపెట్టాడు. నేను అప్పుడే చెప్పా, బయటకు వచ్చాక డిలీట్ చేసుకుంటారా, మీ జీవితం రాజకీయ జీవితం పోద్దురా, మా పరువే పోద్దని చెప్పా. వినలా అంటే వాళ్ళకి సైతాన్ ఎక్కింది. ఆ తర్వాత అంతటి వదిలాడా, పిచ్చని ముద్ర వేశాడు. అంతట వదిలాడా. పొట్టి శ్రీరాముల విగ్రహం 5 ఏళ్ల నుంచి ఒంగోలు మంగళూరు దగ్గర పెట్టకపోతే ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమరయుడైనటువంటి వాళ్ళని వెంకటేశ్వర రెడ్డి పెట్టాలని ట్రై చేశారు. పెట్టి మంచోడు పెట్టుకోమని ఎక్కడా పెట్ట. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి మురికి చెత్త దగ్గర మున్సిపల్ స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టారు. నేను దాన్ని ప్రశ్నించి కమిషనర్ని, మేయర్ని అడిగినందుకు గిఫ్ట్గా నాకు SC ST చేసి పెట్టారు. సంతోషం. తర్వాత ఎవరైతే నా మీద దాడి చేశారో అదే వ్యక్తులు ఒక సెల్ షాప్లో పెద్ద తగాదా జరిగితే దానికి నిరసనగా ఒక లేడీస్ హాస్టల్, అన్నపూర్ణ లేడీస్ హాస్టల్ పోయారు. రాజరాజేశ్వరి లేడీస్ హాస్టల్ పోయి లేడీస్ని కొట్టారు, సెల్లులు పెట్టారు, బీభత్సం చేశారు. నన్ను ఎవరు పిలవాల, నేనే రియాక్ట్ అయ్యి ఆ లేడీస్ హాస్టల్ దగ్గర పోయి వాళ్ళకి మద్దతు తెలిపి చాలామంది టీడీపీ జనసేన వాళ్ళని పిలిస్తే కొంతమంది వచ్చారు. ఈ జనసేన జిల్లా అధ్యక్షుడు రివాజ్ గారు కూడా రోజు నాకు మద్దతుగా వచ్చాడు. వచ్చి చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. ఆ మాటలో నేను ఒకటే చెప్పా, రాబోయే 24 నుంచి 29 వైసీపీ ఓడిపోతుంది, కూటమి గవర్నమెంట్ వస్తుంది. అరే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ రోజు మీ పక్కన పోలీసులు ఉన్నారని చేపిస్తున్నారు.
చేశావు, లేడీస్ మీద పంపిస్తామంటే నీ దౌర్జన్యం ఎంత విరోధం అని చెప్పి నేను వాయిస్ ఇచ్చా. ఏమని నిన్న 24 నుంచి 29 దాకా ఒంగోలులో కొట్టి తరిమేట ఏం చేస్తావు అని అడిగా. అందరు మీడియా వాళ్ళే సాక్ష్యానికి. దానికి అతను రియాక్ట్ అయ్యి బాగా కోపం తెచ్చుకొని వాళ్ళ గ్రూప్తో ముందుగా గ్రూప్తో కూర్చొని వాళ్ళని ఒంగోలు అంతమందిద్దాం చంపేద్దాం డిసైడ్ అయ్యి మరియమ్మ పున్నయ్య దంపతులు ఎక్కడ ఎఫ్సైడ్ ఉండదు నేను తెలుసా 5 లక్షల కిరాయికి మాట్లాడి 50,000 కట్టాను చేతిలో పెట్టి రేపు కేసు పెట్టండి, రేపు కేసు పెట్టచ్చాను. నేను సంతోషించాను, సార్ నీ వయసులో రేపు ఏం చేస్తాను పెడితే పెట్టాలనుకున్నాను. కానీ నైట్ 9ంటికి మా మిత్రుడు ఉన్నాడు, నాకు బాగా సన్నిహితుడు, ఒక ముస్లిం. పోతే ఏం చెప్తా పట్టణాలు గిట్టడాలు రేపు కేసు కాదు నేసేస్తున్నారు. ఏం చేయాలన్నా వేసి వర్జుడే ఢిల్లీ వెళ్ళిపోవాలి. అర్ధరాత్రి 11 మా ఆవిడ దగ్గర 2,000 డబ్బులు తీసి జనరల్ రైల్లో పోయి నేను ఢిల్లీ వెళ్ళిపోయి చంద్రబాబు గారిని కలిసా, వైఎస్ జగన్ గారిని కలిసా, అమిత్ షా గారిని కలిసా, అమిత్ షా ఆఫీస్లో కలిసా, బిర్లా గారికి ఫిర్యాదు చేశాను. నేను ఫిర్యాదు చేయడం ఎవరు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డిని కూడా చాలా నీచంగా మాట్లాడా. ఏమయ్యా మీరేం మనుషులయ్యా, వైసీపీ పార్టీ పూర్తిగా పతనమైంది, ఓటింగ్ పోయింది నా వల్ల, ఇంకా నన్ను చంపితే మీ పార్టీ భూస్థాపితమవుతాయా, ఎందుకయ్యా ఈ దాడులు అంటే మేము అండగా ఉంటాం. ఏందా నువ్వు అండగా ఉండేది, మా ఇంటికి వచ్చావు ఏం చేసావు, అంత నీచేత నీచం చేశారు. అది ఫెయిల్ అయిందని చెప్పి ఒక డిఎస్పీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళు ఉండకూడదు, గ్రానైట్ లారీతో తొక్కిచ్చేసి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటా, ఒంగోలు 20 నేను వేసేసి నేను కొనుక్కుంటా. ఎవరు బాలనేశ్వరం చెప్పి మాట డిఎస్పీతో వాళ్ళ పిల్లలకి ఆర్థిక సహాయం చేద్దాం అని క్లియర్గా చెప్పారు. ఆ డిఎస్పీ ఏమంటే అరే బాబు వాడు నిజంగా యాక్సిడెంట్లో పోయినా నీకు టికెట్ కూడా రైపాకి నువ్వు దేవాలయం ఉండాలని వాడు బతుకుండాలి కాబట్టి నేను గంజాయి చేసి పెడతా, మళ్ళీ పీటీ వాళ్ళతో ఎలక్షన్ అయిపోయాక లోపల పెడతానని చెప్పారు. సంతోషమని చెప్పాడు. గంజాయి కేసు పెట్టినప్పుడు నాకేమైంది, 24 గంటలు పోలీస్ స్టేషన్లో నా కోర్టుకి వెళ్ళా, 10 మంది లాయర్లు వచ్చారు. ఇదే కొంతమంది వచ్చారు, నా దగ్గర డబ్బులు లేవు కదా అన్న. లేదండి బాబు గారు పంపించాడు అన్నారు. ఏ బాబు పార్లమెంట్ బాబా అన్న, నాకు తెలియదు కదా నా స్థాయి. అప్పుడు చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించాలని 2 లాయర్లతో మాట్లాడాలి. నేను థ్యాంక్స్ చెప్పా, వీళ్ళు వచ్చినాయి నాకు, నన్ను గుర్తించాల్సిన గుర్తించారా వీళ్ళు ఇచ్చాడుతుంది. అక్కడ మాట్లాడా ఈ రాష్ట్రంలో దేశంలో ఏ ఆర్యవైశ్యుడైనా గంజాయి అమ్ముతాడా, బతకం లేకపోతే బజ్జీలు రంగాన్ని పెట్టుకుంటాడు. అంత నీచమైన గంజాయి కేసు పెట్టాడు. నాకు ఇక్కడ ఆడపిల్లలు ఒక అబ్బాయి ఎలా పెళ్లి చేసుకోవాలి, ఆ కేసు పెట్టాకనే వాళ్ళ ఎమ్మెల్సీ సీట్లు కూడా పోగొట్టుకున్నారు. రాష్ట్రం అంతా సంచలనమైంది. ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు నా దగ్గర రూపాయి డబ్బు కాకుండా అచ్చెన్నాయుడు 3 సార్లు మా ఆవిడికి ఫోన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి ఒకసారి చేశాడు, దామచంద్ర గారి సహకారంతో మొత్తం మీద 13 రోజుల్లో బయటకు తెచ్చారు. ఈ రాష్ట్రం దేశంలో గంజాయి కేసుకు 3 నెలల తక్కువ ఎవరు బెయిలించారు. అంటే ఇంత దారుణమా, మీకు వ్యతిరేకిస్తే దాడులు, మీ గురించి ప్రశ్నిస్తే పోరాటం, అంటే ఎంత అరాచకం చేస్తున్నారు. ఈరోజు రేపు జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో 10,000 సమస్యాత్మక అసెంబ్లీలు చెప్పారు, అందులో ఒంగోలు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. మనం అత్యంత సమస్యాత్మకమైన ఒంగోలు అసెంబ్లీ అన్నారు. అరే ఆస్తా గుండారావు ఏం చేశాడు, మొన్న హింస మీద పడి మన అభ్యర్థులు కొట్టాలని చూశాడు, కొడితే చంపేసేవాళ్ళు, అది వేరే విషయం. కొట్టాలని ప్రయత్నించారు, 400 కిరాయిలు తెచ్చాడు. లోకేష్ గారికి అవన్నీ చెప్పడం జరిగింది. ఆయన రెడ్ బుక్లో ఒక పేజీ కేటాయిస్తారని చెప్పింది. చాలా దగ్గర సమయం చాలా అతీతమైంది. ఎప్పుడొకప్పుడు నేను ఇంటర్వ్యూ అందరికి తెలియజేస్తాను. ఎలక్షన్లోనే రెండో పార్టీ ఏంటంటే నేను చెప్పేది, రాబోయే ఎలక్షన్స్లో బాలినేనికి ఓటం చూపబోతున్నారు. ఆల్రెడీ ఒకసారి చూపించాడు. ఒంగోలు దామచంద్ర జనార్దన్ గారు డీసీ అంటారు, దువ్వాడు జగన్నాథంలో అది స్టైల్. అతని సహనాన్ని తీసేస్తే ఊచకోట. ఆల్రెడీ ఒకసారి ఓటం చూపించాడు. రేపు ఎలక్షన్లో 30,000 మెజార్టీతో జనార్దన్ తెలిసిన 30,000 ఓట్లతో బాలినేని ఓడిపోతున్నాడు. ఇక అతను చూపించాల్సింది ఏంటి, ఓటం ఆల్రెడీ ఒకసారి చూపిస్తే 2సారి చూపిస్తున్నాడు. దయ్యం చూపిస్తాను ఏంటి, బాలినేని నీ కుటుంబానికి నీకు నేను బతుకుంటే చచ్చిపోతే నాకు సంబంధం లేదు, చంపిన ఈ బయలుతో ఒంగోలు శ్రీనాథుడితో నేను బతుకుంటే చూపిస్తా. ఇదే నా కబర్తారు,
అరే నీ పతనం వాళ్ళు రాజకీయ పతనం అనుకున్నా, వ్యక్తిగత పతనాన్ని కోరుకున్నావు, సంపాదన చూసావు. నేనేమో నీకు సినిమా చూపిస్తా, పుష్పాఖండ కలిస్తే దేవుడు తోలొచ్చింది, అది నా డీజేలో చూపిస్తాడు, నేను పైన చూపిస్తా. థ్యాంక్ యూ అన్న. వయసుకి తెలియదు, ఇప్పుడు మేము ఏదో 10 మందికి ఇస్తున్నాం, పెద్ద గొప్పగా చెప్తున్నాం.